BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఆ కారణంగానే సార్వత్రిక ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడి 2 నెలలు దాటినా ఇంతవరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పు విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేక సతమతమవుతోంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా ఉంటూ రాష్ట్ర వ్యవహారాలను మేనేజ్ చేయడం కష్టమని, రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని బీజేపీ హైకమాండ్ చెప్పిన మాట ఇప్పటికీ ఆచరణలోకి రాకపోవడానికి పార్టీలో అంతర్గత విభేదాలే కారణం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ముందున్న ఈటెల రాజేందర్ కు ఆ పదవి రాకుండా బండి సంజయ్ అడ్డుపడుతున్నారని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. ఈటెల రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని ఒక బండి సంజయ్ మాత్రమే కాదు, బీజేపీలోని కోర్ హిందూవాదులు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పీ లాంటి సంస్థలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. సరిగా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ హైకమాండ్ బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసింది. అప్పట్లో అనూహ్యంగా బండి సంజయ్ కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి కారణం ఈటెల రాజేందరే అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని బండి సంజయ్ తో సహా తొలి నుంచి బీజేపీలో ఉన్న నేతలు నమ్ముతున్నారు. బండి అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, రాష్ట్రంలోని హిందూవాదులు కూడా ఈటెల కారణంగానే బండిని పార్టీ హైకమాండ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిందని భావిస్తున్నాయి. అప్పట్లో బండి వారసుడు ఈటలే అన్న వార్తలు కూడా గట్టిగా వినిపించిన బీజేపీ అధిష్టానం మధ్య మార్గంగా కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. దీంతో ఇప్పుడు ఈటెలకు పార్టీ అధ్యక్ష పదవి రాకుండా బండి సంజయ్ అడ్డం పడుతున్నట్లు తెలుస్తోంది. ఈటెలకు రివెంజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు బండి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఈ ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చి ఈటెలకు పదవి కట్టబెట్టడం ఎలా అని హైకమాండ్ తలపట్టేసుకుంటోంది. పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం అన్నట్లుగా మారింది. ఈటెలకు పదవిస్తే బండి నొచ్చుకుంటాడు, ఆయనతో పాటు కార్యకర్తలు కాడి వదిలేస్తారు. ఈటెలను పక్కన పెడదామంటే ఆయన బీజేపీని వదిలేస్తారని పార్టీ హైకమాండ్ భయపడుతోంది. ఎందుకంటే ఈటెల సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేత. ఆయన అలిగి పార్టీ మారితే ఒక్కొక్కడిగా కాకుండా కొందరు తన వర్గం ఎమ్మెల్యేలు కూడా తన వెంట తీసుకుపోయే అవకాశం ఉంది. అలా ఈటెల తన వర్గంతో కాంగ్రెస్ గూటికి చేరితే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. ఆ భయంతోనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో బీజేపీ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇక ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఈ ఇద్దరు ఒకే జిల్లాకు చెందినవారు. అంతేకాదు ఇద్దరిది భిన్నమైన రాజకీయ నేపథ్యం. బండి సంజయ్ది హిందుత్వ అజెండా. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ లలో చురుకుగా పనిచేసిన నాయకుడు, బీజేపీకి క్రమశిక్షణ గల కార్యకర్త. బండికి ఉన్న ఫాలోయింగ్ ఓ జిల్లాకో, నియోజకవర్గానికో పరిమితమైతే కాదు. ఈటెల విషయానికొస్తే ఆయన రాజకీయ నేపథ్యం పూర్తిగా భిన్నమైంది. బీజేపీని గట్టిగా వ్యతిరేకించి ఆ పార్టీ సిద్ధాంతాల్లో ఇసుమంతైన నమ్మని కమ్యూనిస్టు భావజాలం ఈటెలది. వాస్తవానికి ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ ను వీడిన సమయంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరుతారు అని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ కారణంగానే ఆయనకు రాష్ట్ర బీజేపీ కోర్ లీడర్స్ తో అంతగా పొసగడం లేదు. తొలి నుంచి బీజేపీలో ఉన్న పాతతరం నాయకులెవరూ ఈటెలకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించవద్దనే అధిష్టానానికి చెప్తున్నారు. ఆయన నాయకత్వాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేమని స్పష్టంగా చెప్తున్నారు. ఈటెలకు పార్టీ పగ్గాలిస్తే రాజకీయంగా బీజేపీకి జరిగే మేలు కంటే పార్టీ సిద్ధాంతానికి జరిగే నష్టమే ఎక్కువ అని అంటున్నారు. ఈ కారణంతోనే బండి సంజయ్ ద్వారా ఢిల్లీ స్థాయిలో ఈటెలకు పదవి దక్కకుండా లాబియింగ్ చేస్తున్నారు. ఈ ఒత్తిడికి లొంగి బీజేపీ హైకమాండ్ ఈటెల రాజేందర్ కు అధ్యక్ష పదవి ఇవ్వకపోతే ఆయన పార్టీ వీడటం ఖాయం. ఇక అదే జరిగితే బలమైన సామాజిక వర్గం బీజేపీకి దూరం అవుతుంది. తెలంగాణలో మరింత బలోపేతమై భవిష్యత్తులో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ లక్ష్యానికి గండి పడుతుంది. పోనీ ఈటెలకు అధ్యక్ష పదవిని ఇద్దామా అంటే సొంత పార్టీలోనే అసమ్మతి, అసంతృప్తి భగ్గుమంటుంది. ఈ కారణంగానే బీజేపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పును వాయిదాల మీద వాయిదాలేస్తోంది.